హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి సొంత గూటిలో పరాయి పక్షిగా మారిన అమ్మ. ఒక స్త్రీ జీవితంలో చాలా రూపాలుంటాయి. కూతురిగా, భార్యగా, చెల్లిగా, వదినిగా, అక్కగా, ఇలా చాలా రూపాలు ఉంటాయి. కానీ స్త్రీ జీవితంలో అమ్మగా మారే క్షణం ఒకటే దివ్యమైనది. ఆ క్షణం నుంచే ఆమె పేరు మారుతుంది, భావాలు మారుతాయి. పూర్తిగా ఆమె జీవితమే మారిపోతుంది. ఆమె తొలిసారి ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడే ఆమె కడుపు లోపల ఒక శిశువు కాక ఒక ప్రపంచమే తయారవుతుంది. తనకు నచ్చినా నచ్చకపోయినా కడుపులో ఉన్న శిశువు కోసమే తనకు నచ్చని ఆహారాన్ని ఇష్టంగా తింటుంది. ఇక్కడి నుంచే ఆమె త్యాగాల ప్రయాణం మొదలవుతుంది. బిడ్డ పుట్టిన క్షణం అప్పటి వరకు పడిన పురిటి నొప్పుల బాధ కన్నా ఆనందమే ఎక్కువ కనిపిస్తుంది ఆమె కళ్ళలో. బిడ్డ ఏడిస్తే ఆమె గుండె పగిలిపోతుంది. బిడ్డ నవ్వితే ఆమె ప్రపంచమే వెలుగులతో నిండిపోతుంది. స్త్రీ ఒకసారి అమ్మ అయ్యాక ఇక ఆమెకు సెలవులు ఉండవు, ఆమెకు ప్రశంసలు ఉండవు. కానీ ఆమెకు ఒక ఆశ ఉంటుంది. పిల్లలు పెద్దవారయ్యాక నా త్యాగాలను గుర్తు పెట్టుకుంటారా అని. అమ్మ చేతుల్లో ఆడుకుంటూ పెరిగిన ఆ చిన్నారి చేతులు ఒకరోజు అమ్మ చేతి అండను వదిలేస్తాయి. ఆమె పెంచిన ముద్దుల బిడ్డలు ఇప్పుడు తమకంటూ ఒక జీవితం ఉందని అంటారు. తల్లి కోసం ఒక్క క్షణం తీరిక లేదు, ఒక మాట లేదు, ఒక చూపు కూడా లేదు. చిన్నప్పుడు కొంచెం సేపు అమ్మ కనిపించకపోయినా ఏడ్చేవారు. ఇప్పుడు అమ్మ సమీపంలో ఉన్నా పలకరించకుండా వెళ్ళిపోతారు. ఇంతకీ మారినదేవరు? పిల్లల వయస్సా లేక వారి మనసా? అమ్మ తొలిసారి అనుకుంటుంది, ఈరోజు ఇంట్లో నాతో ఎవరూ మాట్లాడలేదు అని. అలాగే మరో రోజు అనుకుంటుంది, ఈరోజు నన్నెవరూ పట్టించుకోవడం లేదు అని. ఆమె మాటల్లో పాతతరం ఉంటుంది. ఆమె అలవాట్లు అర్థం కానివి అవుతాయి. ఆమె జ్ఞాపకాలు పిల్లల పనులకు అడ్డంకులవుతాయి. ఏదో ఒకరోజు ఆమెతో మాటలను మధ్యలోనే ఆపేస్తారు. ఏమైనా అంటే నువ్వే అర్థం చేసుకోవటం లేదమ్మా అంటారు. ఇప్పుడు డిఫరెంట్ టైం, కాలం మారిపోయింది అంటారు. నిజానికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఎవరు? అమ్మ లేక పిల్లల? ఇంతకాలం పిల్లల అవసరాల కోసం పరుగులు తీసిన అమ్మకు ఓ రోజు డాక్టర్ చెక్ చేసి చెప్తాడు, బీపీ, షుగర్ వచ్చాయని. ఆమె వైద్యానికి ఖర్చు చేయాలి అంటే పిల్లల ముఖాలు కోపంగా మారిపోతాయి. మా పిల్లల స్కూల్ ఫీజులే చాలా అవుతున్నాయి, ఇప్పుడు ఈ భారం కూడా నేను మోయలేనమ్మా అంటారు. అమ్మ ఆశ్చర్యపడుతుంది. తానే వాళ్ల కోసం అప్పులు చేసి చదివించి ప్రయోజకుల్ని చేసింది కదా, ఇప్పుడు ఈ మాత్రల కోసమే నేను ఇంతకు భారమైపోయానా? ఒకప్పుడు అమ్మ చేతి వంట అమృతం అన్న పిల్లలే ఇప్పుడు వంట చేస్తే రుచి పచి లేని ఈ భోజనాన్ని ఎవరు తింటారు? చూడు ఎలా ఉన్నాయో అనే ఒక్క మాటతో ఆమె వంటగదిలో తన విలువను ఒక్క మాటతో తుడిచేస్తారు. అమ్మ ఒక్క మాట అనదు, ఒక్కసారి కూడా నన్ను మర్చిపోయారా అని అడగదు. ఆమె ముఖంలో ఉన్న మౌనం గుండె లోపలే నిశ్శబ్దంగా రోదిస్తుంది. అమ్మ ప్రేమ తగ్గలేదు, కానీ తన ప్రాధాన్యత తగ్గింది అనేది వాస్తవం. తన పుట్టినరోజు గుర్తొచ్చి పిల్లలు విష్ చేస్తారేమో అని ఎదురు చూస్తుంది. కానీ తనను ఎవరూ గుర్తుపెట్టుకోరు. ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ తన పనుల్లో తాను మునిగిపోతుంది. తన మీద పిల్లలకు ప్రేమ తగ్గినా తన ప్రేమలో మాత్రం మార్పు రాదు. పిల్లల సంతోషాలలో తాను భాగం కాకపోయినా వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు అని అనుకుంటుంది. వాళ్ళు దూరం పెడితే నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఆమె ఆశలకు పెద్దగా అంచనాలుండవు. ఎప్పుడైనా ఒకసారి అమ్మ నీకోసం మేమున్నాం అని చెప్తే వినాలని ఎదురు చూస్తుంది. పిల్లల జీవితంలో తాను లేకపోయినా తన జీవితంలోని ప్రతి జ్ఞాపకంలోనూ పిల్లలే ఉంటారు. పిల్లలకు పెళ్లి అయ్యాక ఆమె జీవితంలో కొత్త పాత్ర మొదలవుతుంది. అదే అత్త అనే పదం వచ్చిందంటే చాలు, తన ప్రేమకు సందేహాలే కొలమానాలవుతాయి. అత్త చెప్పిందే తప్పంటారు. ఆమె మాటలు ఇప్పుడు పనికిరానివి అవుతాయి. ఆమె సలహాలు పాతవి అవుతాయి. తాను ఎదురు చూసే చూపుల్ని ఎవరూ చూడరు. తన ఊపిరిలో మెదిలే ఆశల్ని ఎవరూ అర్థం చేసుకోరు.
త్యాగాలే ఇంటిని బలంగా నిలిపాయంటే ఇప్పుడు అదే ఇంట్లో తన మాటలకు విలువ లేకుండా ఉంది. ఎప్పుడో ఒక్కొక్కసారి ఆమెను చూసి పలకరిస్తారు, కానీ శ్రద్ధ చూపరు. అవసరాలుంటే తప్ప మాట్లాడరు. ఆమె టీవీ చూస్తే సౌండ్ తగ్గించమంటారు. నవ్వితే ఎందుకింతగా నవ్వుతున్నావంటారు. గతం గురించి మాట్లాడాలి అనిపించినా ఎవరు వినడానికి సిద్ధంగా ఉండరు. వినే మనస్సుతో ఉండరు. భవిష్యత్తు గురించి అడగాలి అనిపించినా తన మాటలకు విలువ లేదు అని తెలుసుకుంది. ఇంట్లో ఉన్నా తెలియని ఇంట్లో ఉన్నట్ల భావన. అందరితో కలిసి ఉన్నా తాను ఒంటరి అనే భావన. ఒక్క నిమిషం పిల్లల పక్కన కూర్చోవాలి అని మనసు కోరినా వాళ్ళ బిజీ జీవితాల్లో ఆమెకు స్థానం ఉండదు. పిల్లల భవిష్యత్తును నిర్మించిన శిల్పి అమ్మ. అటువంటి అమ్మకు ఇప్పుడు పిల్లల జీవితంలో మొబైల్ ఫోన్లో డిలీట్ చేయకుండా వదిలేసిన నంబర్లా మారిపోయింది అమ్మ జీవితం. అమ్మగా మొదలైన ఆమె జీవితం అతిథిగా మిగిలిపోతుంది. తన సొంత గూటిలో పరాయి పక్షిలా మిగిలిపోతుంది అమ్మ. చివరగా ఒక మాట, అమ్మను మర్చిపోకండి. ఆమె మౌనాన్ని అర్థం చేసుకోండి. తన కోసం ఏమీ కోరుకోని అమ్మ, మనం మాత్రం అన్నీ ఆమె నుండే తీసుకున్నాం. అమ్మకు ప్రేమను తెలపండి ఆమె ఉన్నప్పుడే. అమ్మ తాను పెంచి పెద్ద చేసిన పిల్లలు, వాళ్ళ పిల్లల మధ్య అతిథిగా ఉండే సమయం రాకుండా చూసుకోండి. అమ్మను సొంత గూటిలో పరాయి పక్షిలా మారకుండా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.